హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మీకు ఒక టేస్టీ చట్నీ చూపిస్తానండి. ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. అన్ని చట్నీల కన్నా ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ. 2 దోశలు తినే వాళ్ళు ఖచ్చితంగా 3 దోశలు తింటారండి ఈ చట్నీతో. మా ఇంట్లో మా పాపలు ఇద్దరు కూడా ఇలా చట్నీ చేస్తే ఒక దోశ ఎక్స్ట్రానే తింటారండి. నిజంగా చెప్తున్నాను, మస్ట్ ట్రై అని చెప్తున్నాను. చూసారు కదా, నేను పచ్చిమిర్చి తీసుకున్నాను, టమాటా, 1 కప్పు పల్లీలకి 1/2 కప్పు పుట్నాలు తీసుకోవాలండి. ఈ రేషియోలో తీసుకొని వీటిని మనం రోస్ట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ కొంచెం పచ్చిమిరపకాయలు ఆయిల్ వేసి కొంచెం వేగనిద్దామండి. ఇవి వేగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ లోపల టమాటా అనేది కట్ చేసుకుంటాను. పచ్చిమిరపకాయలు హాఫ్ వరకు ఎగిపోయినాయండి. ఇప్పుడు నేను పల్లీలు యాడ్ చేసి వేపిస్తాను. చూసారు కదా, పల్లీలు అనేవి మంచిగా రోస్ట్ అవ్వాలి. పుట్నాలు అనేవి మనకి ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ వేడికి పుట్నాలు అనేది వేపిస్తే సరిపోతుంది. సో ఇవి 3 వేగించుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, పల్లీలు అనేవి వేగినాయి. ఇప్పుడు జస్ట్ పుట్నాలు అలా వేసి ఒక 20 సెకండ్స్ చాలండి, అలా అలా కలిపి తీసేయచ్చు. ఇవన్నీ ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని టమాటాలు అనేవి రోస్ట్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. ఇవి మరీ బాగా మగ్గిపోవసరం లేదండి. జస్ట్ కొంచెం పచ్చిదనం పోయి మెత్తగా అయ్యే వరకు మగ్గితే చాలు. మనం ఈ లోపల చట్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ జార్లో వేసుకుందాం. సాల్ట్, చింతపండు, జీలకర్ర, ఉప్పు 4 మిక్సీ జార్లో యాడ్ చేద్దాం. నేను వెల్లుల్లి రెబ్బ ఒకటే వేసానండి. మా వాళ్ళకి పెద్ద నచ్చదు చట్నీలో, తాలింపులో వేస్తాను. సో ఒక్కటే వెల్లుల్లి రెబ్బ నేను వేస్తున్నాను. మీకు కావాల్సినన్ని మీరు వేసుకోవచ్చు. టమాటా కొంచెం మగ్గాలండి. టమాటా పచ్చిదనం పోయి ఉడకాలి కొంచెం. చూసారు కదా, టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసేసి ఈ టమాటాని జార్లో యాడ్ చేసుకొని చట్నీ మిక్స్ చేసేద్దాం. ఇది మిక్స్ అయ్యే లోపల నేను తాలింపు కూడా పెట్టేసుకుంటాను. చట్నీ నేను మిక్సీ వేసేసాను. ఇప్పుడు తాలింపు పెట్టి తాలింపు కలిపేసుకుని మన కన్సిస్టెన్సీ అనేది లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. చూసారు కదా, వేడివేడిగా ఇడ్లీ దోశల్లోకి చట్నీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.